ఓకే. సో ఇందాక మనం పార్ట్ 1 అయిపోయింది కదా. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. టెంపరల్ డెడ్ జోన్ అంటాం. టెంపరల్ డెడ్ జోన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, చెప్తా. ఇందాకటిదే మనం రీఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఇది రీఫ్రెష్ చేయాలేమో. రీఫ్రెష్ చేస్తా. వేరే విండో తీసుకుందాం, ఓకేనా. సో నేను ఇప్పుడు ఒకటి తీసుకున్నా. మీరు ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ నేమ్ అనేది అన్అవైలబుల్ మీన్స్ ఇట్స్ నాట్ హోయిస్టెడ్. నేను ఇందాక ఏం చెప్పాను, లెట్ ఈస్ నాట్ హోయిస్టెడ్ బట్ ఇట్ ఈస్ స్క్రిప్ట్. నాట్ హోయిస్టెడ్ అంటే అవి వేరియబుల్ అసైన్ చేయక ముందు వాడలేం. ఏజ్ వాడొచ్చు, అన్డిఫైన్డ్ అయినా వస్తుంది డేటా టైప్, కానీ నేమ్ రాదు. మీన్స్ ఇట్ ఈస్ నాట్ హోయిస్టెడ్. అవి టాప్ స్కోప్ లోకి మూవ్ అవ్వకుండా అక్కడే ఉన్నాయి, కానీ నువ్వు యాక్సెస్ చేయాలనుకుంటున్నావు ముందే. అసైన్ అయిందేమో ఇక్కడ, నువ్వు యాక్సెస్ చేసేది ఇక్కడ. మీన్స్ ముందే. నో, సి ద రీజియన్ బిట్వీన్ the local variable L, what is the interview question? What is temporal zone in JavaScript? The region between the line which you declared, if you are trying to use it before the line, which is local scope of the particular variable, which is local variable, then the value will be unavailable. Now you are trying to use it means you will get the reference error. Okay, reference error చూడు కావాలంటే reference error. అదే చెప్పానా, అవ్వకముందే చెప్పా, ఇట్స్ నాట్ డిఫైన్డ్. దట్ ఈస్ ద టెంపరల్ డెడ్ జోన్. ఆల్ ద లోకల్ వేరియబుల్స్ విల్ నాట్ బి హోయిస్టెడ్, దట్ విల్ బి స్క్రిప్ట్ స్కోప్డ్ ఆర్ బ్లాక్ స్కోప్డ్. బట్ ఇఫ్ ఆర్ ట్రైంగ్ టు యూజ్ ఇట్ బిఫోర్ ఇట్స్ అసైన్మెంట్, దెన్ ఇట్స్ ఎ టెంపరల్ డెడ్ జోన్. ఇట్స్ ఎన్ ఎర్రర్, ఇట్స్ ఎ రెఫరెన్స్ ఎర్రర్. అది ఇంటర్వ్యూ క్వశ్చన్. అది ఎవరు అడిగినా అంత ఈజీకి చెప్పలేరు, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించే నేను చెప్తాను, ఎక్స్పీరియన్స్ వాళ్ళే చెప్పలేరు ఈ క్వశ్చన్. అలాంటివి. సో లైవ్ క్లాస్ నేను రాసే క్వశ్చన్ అన్ని అలానే ఉంటాయి, శాంతంగా వినండి. నెక్స్ట్ నెస్టెడ్ ఫంక్షన్స్, అదే అనోనిమస్ ఫంక్షన్, ఎక్స్ప్రెషన్, నేమ్డ్ ఫంక్షన్, యారో ఫంక్షన్ అన్ని అయ్యాయి కదా. ఇప్పుడు ఫంక్షన్ విత్ పారామీటర్స్ చూద్దాం. యాడ్ పారామీటర్స్, నువ్వు పారామీటర్స్ పంపించి తీసుకురావడం. ఓకే, రైట్. ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్కి వెళ్ళు. సో ఇది ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసా, ఫంక్షన్ అడిషన్ ఏ కామా బి. వాట్ ఇట్ ఏ కామా బిని క్రియేట్ చేసి రిటర్న్ పెట్టి, అంటే నువ్వు ఒక టూ వాల్యూస్ పంపిస్తున్నావు, అంటే 2+3 ఇస్తున్నప్పుడు ఆ ప్లస్ ను బేస్ చేసుకొని నేను అడిషన్ ఆపరేషన్ కాల్ చేస్తున్నా అనుకో. ప్లస్ ను బేస్ చేసుకొని అడిషన్ ఆపరేషన్ పిలుస్తున్నా మల్టిపుల్ టైమ్స్ పిలవడానికి. ఇప్పుడు నేను 1,2 ఇచ్చా, ఇక్కడ నేను 2,3 ఇచ్చా, ఇక్కడ నేను 3,4 ఇచ్చా. నేను మల్టిపుల్ టైమ్స్ పిలుస్తున్నా. నేను ఇలా అయినా ఇవ్వచ్చు, లేదంటే నేను లెట్ సి ఈక్వల్ టు 2+3, లెట్ డి ఈక్వల్ టు C+5, లెట్ ఈ ఈక్వల్ టు D+10 నేను వెళ్ళవచ్చు. కానీ నేను దీన్ని రీయూజ్ చేసుకోవడానికే కదా నేను ఫంక్షన్ క్రియేట్ చేసింది. ఎవ్రీ టైం నేను ఇలా ఎందుకు పిలవాలి? అర్థమైంది కదా. నేను దీన్ని రీయూజ్ చేసుకోవడానికే. ఫంక్షన్ ఈస్ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అర్థమైంది కదా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ పిలిచి మిగతా అంతా ఫంక్షన్ పిలవకపోతే ఫంక్షన్ రాసి ఏం లాభం అంట. ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ రీయూజబిలిటీ. ఫంక్షన్ అంటేనే మనకి రీయూజబిలిటీ కోసం మనం చేసుకుంటాం అనమాట. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఫంక్షన్ అంటేనే రీయూజబిలిటీ. ఓకే, సో దాట్ సి ఇప్పుడు ఎంత, ఇక్కడ పాయింటర్ పెడదాం, అడిషన్ ఆపరేషన్ ఇన్సైడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నువ్వు అడిషన్ కి 2,3 పంపించు. ఆ 2,3 నువ్వు ఏ కామా బికి బైండ్ అవుతుంది. ఆ ఏ కామా బియే నీకు 2,3 అయింది కదా. అవి లోకల్లో ఎందుకు పడ్డాయి? ఎందుకంటే ఫంక్షన్ అనేది లోకల్ స్కోప్ ఉంటది. నేను ఇందాకే చూపించా. ఆ లోకల్ స్కోప్ లో నువ్వు పంపించిన ఏ కామా 2కి బైండ్ అయిన వాల్యూస్ రిటర్న్ అయ్యే టైంకి అవి డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే అవి రిటర్న్ అవుతున్నాయంటే దాని ఎగ్జిక్యూషన్ అయిపోయింది, ఆ వాల్యూ C లో పడద్ది. అంతేనా? నెక్స్ట్కి వెళ్ళండి. ఆ వాల్యూ C లో పడిన తర్వాత నీకు ఈ ఏ కామా బి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే ఈ ఎగ్జిక్యూట్ ఏంది? టెంపరరీ. ఇట్స్ ఎ బ్లాక్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్. యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ వాంట్. అండ్ దాని లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకా దానికి అవసరం లే, అది డిలీట్ అయిపోద్ది. అంతే కదా. ఈ ఫంక్షన్ కాల్ చేసావు, ఇంతవరకు ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ ఫ్రెష్ గా బయటకు వచ్చింది, అంటే ఇది
దీని మెమరీ అన్అలకేట్ అయిపోయినట్టు ఆల్రెడీ, అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను వచ్చిన సికి 5 యాడ్ చేయాలంటే మళ్ళీ అడిషన్ లోకి నేను C, 5 పంపించచ్చా? దీన్ని ఇలా రాయొచ్చు కదా. మళ్ళా వచ్చిన డిని నేను అడిషన్ లో D, 10 పంపించచ్చు కదా. నేను రీయూజ్ చేసుకోవాలి, అదే నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మనం రీయూజ్ చేద్దాం. దీన్ని కాపీ చేసి, ఫంక్షన్ ఇస్ ద రీయూజబుల్ కదా, మనం దాన్ని రీయూజ్ చేసుకోవాలి, కంపల్సరీ, మ్యాండేటరీ. చూడండి. ఓకే, నేను ఇచ్చేసాను రీయూజ్ చేసుకోకుండా. 1 సెకండ్. రీయూజ్ అంటే మళ్ళా దాన్ని రీకోడ్ చేయడం, దీంట్లోనే రాద్దాం. ఓకేనా, రీఫ్రెష్ చేశాను, దీంట్లో రాద్దాం. రైట్ క్లిక్ ఇచ్చాను, ఇన్స్పెక్ట్ క్లిక్ చేశాను, అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ అవుద్ది, ఎలిమెంట్స్ నుంచి మళ్ళీ కన్సోల్కి వెళ్ళండి. అడిషన్, అబ్బా ఎంటర్ కొట్టేసా. ఎంటర్ కొడితే ఎగ్జిక్యూట్ అవుతుంది. షిఫ్ట్ ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఓకే, ఈ అడిషన్ లో నేను C, 5 ఇచ్చా. తర్వాత మళ్ళీ ఇక్కడ D, ఇవ్వాలి. అడిషన్ D, నవ్ యూ సీ, నవ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్. సరే, మళ్ళా వేరే విండోకి వెళ్దాం. మళ్ళా వేరే విండోకి వెళ్ళి ఐ విల్ డూ ఎగ్జిక్యూషన్. చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇందాక సి ఆల్రెడీ ఉన్నింది కాబట్టి అలా వస్తుంది. ఇప్పుడు నేను A, B, 2, 3 ఇచ్చా. తర్వాత సి, దీని లోపలికి వెళ్ళింది, 5, 5 అయింది. ఇప్పుడు డి ఎంత అయింది? 10 అయింది. మళ్ళా D, 10 ఇచ్చా, ఎంత అయింది? 10, ఈ 20 అయింది. ఈ 20 అయింది. ఈ ఎగ్జిక్యూట్ చేసాం, 20 వచ్చింది మనకు ఆన్సర్. థింగ్ ఏంటంటే అడిషన్ ఆపరేషన్ ఒక ఫంక్షనే, 2 ఇన్పుట్స్ ఇస్తాం, అది ఏ ఇన్పుట్స్ అయినా అక్యుములేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను A ప్లస్ బి, ఇప్పుడు A ప్లస్ బి ప్లస్ సి ప్లస్ 10 ప్లస్ 20 ప్లస్ 100 మైనస్ ఇలా ఇచ్చినప్పుడు ప్రతి 2 వాల్యూస్ అక్యుములేట్ అయ్యి దాని అక్యుములేట్ వాల్యూ 5 + 3 అని, మళ్ళా 5 + C 2 అయితే 7+ అవుతుంది, 7 + 10 అవుతుంది కదా. మళ్ళీ 7 + 10 17, 17 + 2 అని, మళ్ళీ 17 + 2 19, 19 + 34 అట్లా రీయూజ్ చేసుకుంటూ పోద్ది. ఓకే, అలాగా యూ వాంట్ టు రీయూజ్ ఎనీ ఫంక్షన్, దాని నుంచి నువ్వు ఏదైనా రిటర్న్ చేయాలనుకుంటేనే రిటర్న్ స్టేట్మెంట్ వాడతావు. మనం ఇప్పుడు వాడాం కదా, ఆ రిటర్న్ చేసిన దాన్ని నువ్వు క్యాచ్ చేసుకుంటున్నావు, అర్థమైంది. క్యాచ్ చేసి ఒక వేరియబుల్ లో పెడుతున్నావు, ఆ లోకల్ స్టోరేజ్. ఓకే, ఆ లోకల్ వేరియబుల్ లెట్ కాబట్టి. అలాగా ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఇస్ హ్యావింగ్ సమ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్. అవి రీయూజబిలిటీకి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫంక్షన్ ఇస్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ విల్ ఎగ్జిక్యూట్ యాజ్ అ రీయూజబుల్ ఫంక్షన్, యాజ్ అ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్, అలా అనుకోవచ్చు. మీకు నచ్చినట్టు అర్థం చేసుకో. ఓకేనా. తర్వాత ఇన్నర్ ఫంక్షన్, అవుటర్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ ఇప్పుడు నేను వేర్ A = 10 ఇచ్చా. అగైన్ నాకు ఇక్కడ ఫంక్షన్ అవుటర్ ఉంది. తర్వాత నాకు ఇక్కడ వేర్ A = 20 ఇచ్చా. ఓకే, ఫంక్షన్ ఇన్నర్. వేర్ A ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ ఫంక్షన్ లో నేను ఇది రిటర్న్ చేస్తున్నా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఫంక్షన్ లో ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నా. A = 30. నేను ఇప్పుడు console.log A ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ నేను అవుటర్ ని కాల్ చేస్తున్నా. ఓకే, ఫైన్. అవుటర్ ని కాల్ చేస్తే వేర్ ఇన్నర్ వచ్చింది. ఇప్పుడు ఇన్నర్ ని కాల్ చేస్తున్నా. తర్వాత console.log A ఇస్తున్నా. సో దీన్ని డిబగ్ చేసి చూపిస్తా నేను మీకు. సో ఇప్పుడు ఏంటంటే
అవుటర్ ఫంక్షన్ స్కోప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా. సో ఈ వేర్ అనే ఏ వేరియబుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పనిచేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏ లేకపోతే దాని అవుటర్ స్కోప్ లో ఏ ఉండేది వాడుకుంటది. రిమెంబర్ దిస్ పాయింట్, అది నేను చెప్తా. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత 10 కానీ ఈ వాల్యూ మాత్రం 30. రిమెంబర్ దిస్ పాయింట్, నేను మళ్ళీ చూపిస్తా. చూడండి, ఇన్నర్ లోకి వెళ్ళాం. ఇన్నర్ లో లోకల్లో ఏ ఉంది, ఓకే, మళ్ళా గ్లోబల్లో ఏ ఉంది. అది వేరు, ఇది వేరు. రిమెంబర్ దిస్ పాయింట్. ఈ లోకల్లో 20, గ్లోబల్లో 10. సో ఈ ఫంక్షన్ లో ఇది ఏ ఇదే వాడుకుంటది, కానీ ఇది వాడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ లోకల్లో ఉంది. లోకల్లో ఉన్నవే ఏ వాడుకుంటది. ఓకే, ఏ ఇప్పుడు 20 అయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ పాయింటర్ పెడతాను. అంటే ఇప్పుడు ఈ అవుటర్ అనేది, ఇన్నర్ అంటే ఏంది? ఇప్పుడు ఇన్నర్ అంటే ఒక ఫంక్షన్. రిమెంబర్ దిస్, ఇన్నర్ ఇస్ ఏ ఫంక్షన్. ఈ అవుటర్ అనే ఫంక్షన్ ఇన్నర్ అనే ఫంక్షన్ ని రిటర్న్ చేసింది. కాబట్టి మీరు ఇన్నర్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు ఎక్కడుంది ఇన్నర్ చూపిస్తా. ఇప్పుడు ఇన్నర్ అనే ఫంక్షన్ చేసింది. ఇప్పుడు ఇన్నర్ అనేది రిటర్న్ చేసింది ఫంక్షన్నే కదా. ఈ ఫంక్షన్ మొత్తాన్ని రిటర్న్ చేసింది. కాబట్టి ఈ ఫంక్షన్ ని నువ్వు మళ్ళా కాల్ చేయొచ్చు. గాట్ ఇట్. ఇప్పుడు కాల్ చేసి లోపలికి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రింట్ అయింది? ఏ 30 ఉంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ 10, ఎందుకంటే ఈ లోకల్ స్కోప్ లో గ్లోబల్ వేరియబుల్ 10 ఉంది. ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? చూడు, 30, 10. సో ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, ఇది ఇన్నరు, దీనికి వేరియబుల్ ఇది, ఈ వేరియబుల్ 30 కాబట్టి ఇది ప్రింట్ అవుతుంది. ఇక్కడ బయట మాత్రం ఏ 10. కాబట్టి ఎగ్జిక్యూట్ ఏం చేస్తుంది? ఇది 10 కానీ ఇది 20 గా చేంజ్ అయింది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అదే ఇక్కడ 20 లేకపోతే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు 20 ఇక్కడ లేకపోతే, ఏ ఈక్వల్ టు 20 ఇక్కడ లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా. చూడండి, ఏ 30 ఇక్కడ లేకపోతే గ్లోబల్ స్కోప్ లో ఉన్న ఏని తీసుకొస్తుంది. రిమెంబర్ దిస్. చూడండి, గ్లోబల్ స్కోప్ లో ఉండే వేరియబుల్ తీసుకొచ్చి దాన్ని యూజ్ చేసుకుంటది అనమాట. చూడండి, దాన్ని యూజ్ చేసి, అది స్కోపింగ్ లో ఒక భాగం. చూడండి, ఇప్పుడు ఏ వచ్చింది. ఇప్పుడు ప్రింట్ చేస్తే 2 దగ్గరలా 13 వస్తుంది. గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ అ స్కోపింగ్. సో దాని లోపల ఉంటే ఏ ఓకే, దాని లోపల లేదంటే దాని పైకి వెళ్ళి గ్లోబల్ లోకి వెళ్ళి తీసుకొస్తుంది. అది ఫంక్షన్ యొక్క స్పెషాలిటీ. ఫంక్షన్ యొక్క స్పెషాలిటీ అది. ఓకే, దాని దగ్గర లేకపోతే అలా వస్తుంది. సో ఇది ఇన్నర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తే, ఈ ఇన్నర్ ఫంక్షన్ కూడా ఒక ఫంక్షనే, మళ్ళా దాన్ని కాల్ చేస్తాం. అర్థమైందా? అది ఇక్కడ ఉంది. ఓకే, నేను మొత్తం డీబగ్గింగ్ చేసి నేను చేసిన స్క్రీన్ షాట్లే ఇచ్చా. అక్కడ నేను చేస్తేనే అలా వస్తాయి స్క్రీన్ షాట్లు. ఓకే, రిమెంబర్ దిస్, అది మీకు తెలుసు. ఐఐఎఫ్ఈ, ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్. ఐఐఎఫ్ఈ అంటే, నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ ని ఇలా రాస్తా. ఇలా రాసి ఫంక్షన్ ఇలా రాస్తా. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ ను ఏ కామా బి తీసుకుంది. దాని లోపల console.log సర్వర్ స్టార్టెడ్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. 2, 3. అదే నేను ఇక్కడ ఇది క్లోజ్ చేయాల. సర్వర్ స్టార్టెడ్ ప్లస్, ఇలా నేను కోలన్ ఇచ్చి ప్లస్ ఏ ప్లస్ బి. మీరు ఏదైనా ఒక వేరియబుల్ ఒక స్ట్రింగ్ కి అటాచ్ చేయాలంటే కన్సోల్లో ప్లస్ పెట్టుకొని డివైడ్ చేసుకోవచ్చు ఎన్నైనా సరే. ఇప్పుడు ఇది స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ తర్వాత ఇంకో స్ట్రింగ్ యాడ్ చేయాలంటే ప్లస్ పెట్టాలి డబుల్ కోట్స్ లో. మళ్ళీ తర్వాత మీరు ఇంకేడ్ చేయాలన్నా ప్లస్ పెట్టాలి. స్ట్రింగ్ యాడ్ చేయాలంటే ప్లస్ పెట్టాలి. వేరియబుల్స్ యాడ్ చేయాలంటే డైరెక్ట్ గా వేరియబుల్ ప్లస్ పెట్టుకోవచ్చు. రిమెంబర్ దిస్. సర్వర్ స్టార్టెడ్. మీరు దీన్ని చూస్తే మీకు ఏం అర్థం అవ్వాలి అంటే, మీరు ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేశారు, అంతేనా? ఒక ఫంక్షన్ ఇలా ఉంటది, ఇది అనానిమస్ ఫంక్షన్. దాన్ని రౌండ్ అప్ చేయండి బ్రేసెస్ తో. దాన్ని రౌండ్ అప్ చేసి అది ఒక ఫంక్షన్ గా మనకు డిక్లేర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? దాన్ని రౌండ్ అప్ చేసిన తర్వాత వెంటనే కాల్ చేయండి.
అంటే పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ 2 A, B కాబట్టి నువ్వు కూడా ఇక్కడ పారామీటర్స్ పంపించు 2, 3 అని, అది ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ అంటే జావా స్క్రిప్ట్ ఏదైనా సర్వర్ నోట్ జేఎస్ కానీ లేదంటే రియాక్ట్ కానీ సర్వర్ ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలి అంటే ఇట్స్ అన్ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్. ఇమీడియట్ గా అక్కడే లైన్ లో ఆటోమేటిక్ గా ఇన్వోక్ అవడం అంటే ఇది, దట్ ఈస్ ఐఐఎఫ్ఈ ద్వారానే సర్వర్లు స్టార్ట్ అవుతాయి. నువ్వు పిలవు దాన్ని. సర్వర్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఐఐఎఫ్ఈ ద్వారా ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది, నువ్వు పిలవు. రిమెంబర్ దిస్ పాయింట్. దట్ ఈస్ వేర్ ఐఐఎఫ్ఈ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ పర్సన్. ఓకే ఓకే. So next, call, apply, bind. No fresher can understand this. Simply remember this point. Let person equal to name Sagar, greet. Okay, arrow function తీసుకున్నాం. Okay. Console.log hello. మనం ఇలా రాద్దాం. ఓకే, హలో దిస్ డాట్ నేమ్. ఓకే, దిస్ డాట్ నేమ్, దీనికి స్పేస్ ఇద్దాం. హలో దిస్ డాట్ నేమ్, వెల్కమ్ టు ద సిటీ ఇద్దాం, సిటీ. ఓకే, దిస్ డాట్ నేమ్ ఇద్దాము, లేదంటే నేమ్ ఇచ్చి ఇక్కడ దిస్ డాట్ సిటీ ఇద్దాం. ఓకేనా, దట్ ఈస్ ఫైన్. ఇలా ఉంది మనకి, దాన్ని డిక్లేర్ చేసాం. సో ఇప్పుడు కాల్, అప్లై, బైండ్. కాల్ అంటే ఐఎమ్ కాలింగ్ ఏ పర్సన్ ఆబ్జెక్ట్, ఇన్సైడ్ దట్ వీ హ్యావ్ ఎన్ యారో ఫంక్షన్ గ్రీట్. దాంట్లో ఉన్న దిస్ రెఫరెన్స్ ని చేంజ్ చేయాలి. గాట్ ఇట్. దాంట్లో ఉన్న దిస్ రెఫరెన్స్ ని చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ సిటీ మనం ఇవ్వచ్చు. సి ఇది ఉంది కదా, వేరే దాంట్లోకి వెళ్తాం. ఇక్కడ మనం సిటీ ఇచ్చాం, నెల్లూరు. ఓకే, దట్ ఈస్ ఫైన్. సి కాల్, అప్లై, బ్లైండ్ అంటే పర్సన్ ఆబ్జెక్ట్ లో ఉన్న గ్రీట్ అనే ఫంక్షన్ లోపల ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ దిస్ డాట్ నేమ్, దిస్ డాట్ సిటీ ఇవే అవుతాయి. వాటిని మార్చాలి అనుకుంటే ఫస్ట్ కాలింగ్ ఏ పర్సన్ బై చేంజింగ్ దట్ దిస్ రెఫరెన్స్ అంటే ఫంక్షన్, ఆ ఫంక్షన్ కూడా కాల్ అయిపోద్ది, గ్రీట్ అనే ఫంక్షన్ కూడా. ఓకేనా. దెన్ అప్లై అంటే ఒకవేళ ఈ గ్రీట్ అనే ఫంక్షన్ కి నువ్వు మల్టిపుల్ పారామీటర్స్ పంపిస్తున్నావు అంటే, ఓకే, మల్టిపుల్ పారామీటర్స్ పంపిస్తున్నావు అంటే కామా సపరేటెడ్ మల్టిపుల్ పంపించవచ్చు. ఓకే, అప్పుడు సిటీ 1, సిటీ 2 నువ్వు అలా ఇవ్వచ్చు, నేమ్, సిటీ అలా ఇవ్వచ్చు. ఓకే, అలాగా. అలా కాదు, ఐ జస్ట్ వాంట్ టు బైండ్ అంటే బైండ్ చేసి న్యూ ఫంక్షన్ తీసుకొస్తుంది. ఫస్ట్ నేను ఇప్పుడు నేనేం ఎగ్జిక్యూట్ చేస్తానంటే చూపిస్తా, దీన్ని రీప్లేస్ చేస్తా. సో ఇప్పుడు పర్సన్ డాట్ గ్రీట్, డాట్ గ్రీటే కదా, డాట్ బైండ్. ఒక్క నిమిషం, ఐ థింక్ గుర్తులేదు, 1 సెకండ్, లెట్స్ చెక్ బ్యాక్. ఆబ్జెక్ట్, సో ఏదైతే ఉందో పర్సన్ డాట్ గ్రీట్ డాట్ డైరెక్ట్ గా అనమాట. సో ఇప్పుడు ఏంది మనకి పర్సన్ డాట్, ఇంతేనా, పర్సన్ డాట్ గ్రీట్ డాట్ బైండ్ కాదు, కాల్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఏదైతే సిటీ ఉందో దాన్ని మార్చేస్తా. అంటే అప్పుడు నేనేం చేయాలి, ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి దాని లోపల సిటీలో నేను హైదరాబాద్ ఇస్తా. ఓకే, అంటే ఈ సిటీ మారిపోద్ది. కావాలంటే చూడండి, వెల్కమ్ టు హైదరాబాద్. నువ్వు ఇక్కడ పారామీటర్ ఇవ్వట్లేదు దీనికి, సో మనం పారామీటర్ ఇస్తేనే అది వర్క్ అవుతుంది. సో ఫైన్. అబ్బా, మళ్ళీ ఎగ్జిక్యూట్ ఇలాగే చేశానా. సో నువ్వు ఇక్కడ సిటీ ఇవ్వాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇలా సిటీ ఇస్తే యారో ఫంక్షన్ కాబట్టి దిస్ రెఫరెన్స్ నీకు ఇక్కడిది పని చేయదు, ఇక్కడిది పని చేస్తుంది.
సో అది ఎలానో నేను చెప్తా. ఎగ్జిక్యూట్ చేశాను కదా, హైదరాబాద్ యారో ఫంక్షన్ కాబట్టి దిస్ రెఫరెన్స్ పనిచేయదు. మనం ఏం చేద్దామంటే గో బ్యాక్, ఇక్కడ యారో ఫంక్షన్ కాకుండా ఇలా పెడదాం ఫంక్షన్. ఓకే, నేమ్డ్ ఫంక్షన్ ఇస్తే నీకు అది వర్క్ అవుతుంది అనమాట. వెల్కమ్ టు హైదరాబాద్. సో ఎందుకు యారో ఫంక్షన్ కి దిస్ పని చేయలేదంటే యారో ఫంక్షన్ కి దిస్ ఉండదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? యారో ఫంక్షన్ కి దిస్ ఉండదు. యారో ఫంక్షన్ కి దిస్ ఉండదు కాబట్టి మీరు దిస్ తీసేసేయాలి. ఓకే, నేను మళ్ళీ డిక్లేర్ చేసి చూపిస్తా. ఈ యారో ఫంక్షన్ ఇందాక మనం ఇచ్చిన దాన్ని అప్పుడు నువ్వు దిస్ తీసేస్తే దీని లోపల ఉన్న సిటీ తీసుకుంటది, ఆర్ నువ్వు ఇచ్చిన సిటీ తీసుకుంటది. ఓకే, దిస్ అన్డిఫైన్డ్ కదా యారో ఫంక్షన్ కి, అందువల్ల అది పనిచేయదు. మనం ఎగ్జిక్యూట్ అయితే చేసాం కదా, చూడండి అది. సో ఇప్పుడు యారో ఫంక్షన్ కి దీన్ని రీఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. డీబగ్గర్ డీబగ్గర్ ఓకే, మనం ఏం చేద్దామంటే బ్రౌజర్ లో వద్దు, ఇక్కడికి వెళ్ళిపోదాం అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోదాం. ఐ విల్ రిమూవ్ ఆల్ దిస్. బ్రౌజర్ లో కష్టం. సో ప్రెసెంట్ అయితే యారో ఫంక్షన్ ఇది. సో మనం ఏం చేద్దామంటే పర్సన్ డాట్ గ్రీట్ డాట్ బైండ్, ఐఎమ్ బైండింగ్ అన్ ఆబ్జెక్ట్, అది సిటీ హైదరాబాద్. ఓకే, ఇక్కడ పాయింటర్ పెడతా. పాయింటర్ పెడితే ఐ విల్ డూ ఫంక్షన్ డాట్ చేస్. ఓకే, ఇక్కడ ఉందన్నమాట. సో నేను ఇది చేస్తున్నా. ఓకే, నేను బైండ్ ఇచ్చాను ఇప్పుడు. సో బైండ్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. కాల్ కదా మనం చేసేది, కాపీ దిస్. బైండ్ అంటే రీప్లేస్ అయిపోద్ది అనమాట. సో చూడండి ఇక్కడ. సో యారో ఫంక్షన్ ఎప్పుడైనా సరే సిటీ అన్డిఫైన్డ్, దిస్ అన్డిఫైన్డ్. ఆర్ గెటింగ్ మై పాయింట్? సో థింగ్ ఏంటంటే ఇది వచ్చి దిస్ రెఫరెన్స్ చేంజ్ చేస్తుంది. నువ్వు ఇక్కడ సిటీ అనేది నువ్వు పారామీటర్ ఇవ్వాల. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏందో చెప్తా చూడండి ఇప్పుడు. ఇప్పుడు చూసారంటే ఏదైనా ఒక ఫంక్షన్ కి దిస్ రెఫరెన్స్ ఉంటుంది. ఆ దిస్ రెఫరెన్స్ లో ఉన్న వేరియబుల్ ని మ్యాచ్ చేయడానికి నువ్వు ఇచ్చే ఇది దిస్ రెఫరెన్స్ అనుకో. అంటే నువ్వు ఇచ్చే ఇది ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్ట్, అది దిస్ రెఫరెన్స్ ని, దట్ ఈస్ ద దిస్. ఓకే, నేను ఇది దిస్ రెఫరెన్స్ ని మార్చడానికి నువ్వు యు ఆర్ కాలింగ్ ఆర్ అప్లైయింగ్ ఆర్ బైండింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద దిస్ రెఫరెన్స్ ఆఫ్ ఫంక్షన్, యూ కెన్ డైరెక్ట్లీ చేంజ్ అండ్ కాల్ యూజింగ్ కాల్. యూ కెన్ డైరెక్ట్లీ చేంజ్ అండ్ అప్డేట్ యూజింగ్ బైండ్. అంటే ఆ ఫంక్షన్ కాల్ అవ్వదు కానీ బైండ్ అవుతుంది. అప్లై అంటే ఏంది, కాల్ లాగే బట్ మల్టిపుల్ పారామీటర్స్ కామా సపరేటెడ్ పంపించవచ్చు. అర్థమైందా? కానీ కాల్ కి అప్లైకి తేడా అయింది ఇప్పుడు చెప్తా. సో ఇప్పుడు ఈ దిస్ రెఫరెన్స్ దీంట్లో ఉందని చేంజ్ చేయాలి, కానీ యారో ఫంక్షన్ దిస్ రెఫరెన్స్ ఉండదు కదా, పంపించి వేస్ట్. ఓకే, ఇప్పుడు నేను ఇది దిస్ రెఫరెన్స్ ఉండదు కాబట్టి పంపించి వేస్ట్. అదే దిస్ రెఫరెన్స్ నేను నార్మల్ ఫంక్షన్ కి పెట్టి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇలా నార్మల్ ఫంక్షన్ కి నేను దిస్ రెఫరెన్స్ పంపించా. ఓకే, పంపించి దాంతో పాటు నేను ఇక్కడ నాకు సిటీ ఉంది. ఓకే, ఈ సిటీలో నేను హైదరాబాద్ పంపిస్తా. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ సిటీ వాడాను, తర్వాత దిస్ డాట్ సిటీ కూడా నేను యూజ్ చేస్తున్నా. అప్పుడు దిస్ డాట్ సిటీ, ఇక్కడ కామా తీసేయాలి. ప్లస్ 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 1 సెకండ్. సిటీ, అదే ఇక్కడ దిస్ డాట్ సిటీ అంటే ఇలా. సో ఇప్పుడు నువ్వు ఇది రావాలి అంటే ఫంక్షన్ పెట్టాలి. ఫంక్షన్ పెడితే దిస్ పని చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేశాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ పాయింటర్ పెట్టాను. లోపలికి వెళ్దాం. సో ఇప్పుడు చూడండి, దిస్ నార్మల్ గా ఏముంది, నెల్లూరు నింది, బేసికల్ గా నెల్లూరు నింది. కానీ
ఈ నెల్లూరుని ఆ సిటీ కాస్త హైదరాబాద్ గా చేంజ్ అయింది. అర్థమైందా? హైదరాబాద్ గా చేంజ్ అయింది. కానీ నార్మల్ సిటీ ఏముంది ఇక్కడ? ఈ ఫంక్షన్ లో సిటీ ఏం వాడుతున్నాం? మీరు ఇది వాడుతున్నారు హైదరాబాద్. నేను ఇక్కడ నెల్లూరు, హైదరాబాద్ ఇక్కడ బెంగళూరు పంపిస్తా. ఒక్క నిమిషం ఆగండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు లేదంటే. ఈ దిస్ రెఫరెన్స్ ఏంది అంటే, ఏదైనా ఒక ఫంక్షన్ కి దిస్ రెఫరెన్స్ అని ఉంటది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో నేనేం చేస్తానంటే ఈ పర్సన్ డాట్ ఫంక్షన్ ని ఫస్ట్ కాల్ చేస్తా. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి నేను పర్సన్ డాట్ ఫంక్షన్ ని ఫస్ట్ కాల్ చేస్తా. పర్సన్ డాట్ గ్రీట్ కదా, గ్రీట్ లో నేనేం చేస్తాను, సిటీ చెన్నై పంపిస్తున్నా. అంటే ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే పర్ఫెక్ట్. ఇప్పుడు వరకు మనం ఇలా వచ్చాం కాబట్టి మీకు అర్థం అవడానికి ఇలా చెప్తాను. ఫస్ట్ నేను పర్సన్ లో ఉన్న గ్రీట్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఓకే, లోపలికి వెళ్దాం. ఇప్పుడు దీనికి దిస్ రెఫరెన్స్ ఏంది? దీని టాపే కదా, దీని పేరంటే కదా దానికి దిస్ రెఫరెన్స్. ఈ ఫంక్షన్ ఇస్ నాట్ ఏ గ్లోబల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ పర్సన్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉంది కాబట్టి దాని దిస్ రెఫరెన్స్ దాని పేరెంట్ లో ఉన్న సిటీ నేమే అవుతాయి. ఓకే, దాన్ని రీప్లేస్ చేయాలంటే నువ్వు దీన్ని పంపించాలి. ఓకే, అంటే ఈ పర్సన్ ఈ గ్రీట్ అనే ఫంక్షన్ దాని పేరెంట్ లో ఉన్న ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ వాడకూడదు, నువ్వు చేంజ్ చేయాలనుకుంటే యు ఆర్ చేంజింగ్ ద దిస్ రెఫరెన్స్ యూజింగ్ కాల్ అండ్ డైరెక్ట్లీ కాలింగ్ ఇట్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు చూడండి, దిస్ రెఫరెన్స్ లో నెల్లూరు నేమ్ ఉంది కదా, వాట్ ఇట్. అదే ఇక్కడ దిస్ రెఫరెన్స్ లో ఏం పడుతుంది? దిస్ డాట్ సిటీ అంటే నీకు నెల్లూరు పడుతుంది, సిటీ అంటే నువ్వు ఇప్పుడు పంపించిన చెన్నై పడుతుంది. అంతేనా? చూడండి కావాలంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. నేమ్ ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే నేమ్ డైరెక్ట్ గా నువ్వు వాళ్ళు, ఎందుకంటే దిస్ డాట్ నేమ్ అది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఆర్ యూ గెటింగ్? ఇప్పుడు చూడండి మళ్ళీ క్లియర్ కొట్టి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా. నేమ్ ఎందుకు యూజ్ చేయలేమంటే అది దిస్ రెఫరెన్స్ లో ఉంది నేమ్, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది పర్ఫెక్ట్ గా. హలో సాగర్, వెల్కమ్ టు చెన్నై, దిస్ సిటీ నెల్లూరు. అర్థమైందా? చెన్నై నువ్వు పంపించింది కాబట్టి సిటీ నువ్వు పంపించింది వచ్చింది, దిస్ డాట్ సిటీ నెల్లూరు వచ్చింది. అర్థమైంది కదా? సో ఇన్నర్ ఫంక్షన్ ఏ పర్సన్ లో ఉన్న ఈ ఫంక్షన్ కి దిస్ రెఫరెన్స్ అంటే ఇదే వస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి, మీకు అర్థమవుతుంది. దిస్ రెఫరెన్స్ అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ నెల్లూరు సాగర్ వచ్చింది. నువ్వు దాన్ని చేంజ్ చేయాలనుకుంటేనే నువ్వు దీన్ని కాల్ అప్లై బైండ్ వాడాలి. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయడానికి నేనేం చేస్తాను, ఈ నెల్లూరు సిటీ రెండింటిని మారుస్తా ఇక్కడ. ఓకే, ఇక్కడ నేనేం సిటీ హైదరాబాద్ ఇచ్చా, నేమ్ సేనక్ ఇచ్చా. ఇలా దిస్ రెఫరెన్స్ ని నువ్వు మార్చుకోవాలంటే కాల్ చేస్తావు. అంటే చేంజ్ చేసుకొని డైరెక్ట్ గా కాల్ అయిపోద్ది, నువ్వు మళ్ళీ సపరేట్ గా కాల్ చేసిన అవసరం లే. కానీ దానికి ఇచ్చే పారామీటర్స్ మళ్ళీ కామా సపరేటెడ్ ఇవ్వాలి. రిమెంబర్ దిస్. దీనికి ఇచ్చే పారామీటర్ మళ్ళీ కామా సపరేటెడ్ ఇవ్వాలి. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా. ఇప్పుడే కదా కోడ్ చేంజ్ చేసింది, మళ్ళీ రీ ఎగ్జిక్యూట్ చేస్తా. చూడండి, ఇక్కడ దిస్ రెఫరెన్స్ ఏంది? నేమ్ నెల్లూరు సాగర్ కదా, పర్ఫెక్ట్. ఇదే కదా దిస్ రెఫరెన్స్. నెక్స్ట్ లైన్ లో ఇప్పుడు దిస్ రెఫరెన్స్ చేంజ్ అంటే చూడండి, దిస్ రెఫరెన్స్ హైదరాబాదు సేనక్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాల్. అంటే కాల్ ఏంటి? దిస్ రెఫరెన్స్ ఏదైతే ఉందో నువ్వు చేంజ్ చేయాలనుకుంటే అది ఆబ్జెక్ట్ ఇచ్చి కామా నువ్వు ఇచ్చే ప్రాపర్టీ నువ్వు ఇవ్వాలి. సో కాల్ విల్ హెల్ప్ us, ఎనీ ఫంక్షన్ దట్ ఈస్ ఇన్సైడ్ an ఆబ్జెక్ట్ will help us to change the this reference along with one property only, comma separated one property only, which is incoming for that is call. So పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది. దట్స్ ఇట్. ఓకే, దిస్ సిటీ వచ్చి హైదరాబాదు, ఇక్కడ మనం మార్చేము, నువ్వు ఇచ్చిన సిటీ బెంగళూరు. ఓకే, ఇప్పుడు నేను సిటీ కామా మండలం ఇస్తా. మండలం అనేది ఇప్పుడు ఏమవుతుందో చూడండి, మండల్ ప్లస్ మండలే కదా మండలం. సో ఇప్పుడు నేను మండలం ఇవ్వగలనా లేదా? ఇవ్వలేను. అంటే మల్టిపుల్ పారామీటర్స్ ఐ కెన్ నాట్ గివ్ యూజింగ్ కాల్. దట్ ఈస్ పాసిబుల్ విత్ అప్లై. చూపిస్తా. ఇది బానే ఉంది. నువ్వు ఇప్పుడు మండలం ఇవ్వాల కాబట్టి అది అన్డిఫైన్డ్ వస్తుంది. ఓకే,
అన్డిఫైన్డ్ వచ్చింది కదా. సో ఇప్పుడు నువ్వేమి ఇచ్చావు, దిస్ రెఫరెన్స్ ఏముంది, నువ్వు చేంజ్ చేసావు కదా. ఇప్పుడు దిస్ రెఫరెన్స్ హైదరాబాద్ సేనకు వచ్చేసింది కదా దిస్ రెఫరెన్స్ లో సెకండ్ టైం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. కానీ మండలం ఏమొచ్చింది చూడండి, మండలం 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 మండలమే ఇచ్చాను నేను, మండలమే వచ్చింది. అప్లై, నువ్వు ఇలా మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పంపించాలంటే అప్లై వాడాలి, లేదంటే వర్క్ అవ్వదు ప్రాపర్ గా. అంతేనా? నేను ఇక్కడ మల్టిపుల్ పారామీటర్స్ వాడుతున్నానా, ఈ మల్టిపుల్ పారామీటర్స్ ఈ రెండింటికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అది అప్లై. రిమెంబర్ దిస్ పాయింట్, నేను కాల్ చేస్తాను మళ్ళీ. అప్లై విల్ టేక్ మోర్ దెన్ వన్ ఆర్గ్యుమెంట్ ఫర్ ఎ ఫంక్షన్, ఇట్ విల్ అప్లై, ఇట్ విల్ వర్క్స్ యాజ్ కాల్ ఓన్లీ. ఓకే, కాల్ ఎలా అయితే పనిచేస్తుందో అప్లై కూడా అలానే పనిచేస్తుంది. చూడండి, దీని దిస్ రెఫరెన్స్ ఏంది, నెల్లూరు సాగరే కదా, పర్ఫెక్ట్ కదా. మండలం అనేది అన్డిఫైన్లే, అది అన్డిఫైన్లే ఉంటది ఎందుకంటే నువ్వు ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, మండలం ఏంటి, మండలం బెంగళూరు అంటే సిటీ. దిస్ రెఫరెన్స్ ఏంటి, సెనెక్కు హైదరాబాద్ సి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాల్ అండ్ అప్లై? ఎనీ ఫంక్షన్ within an object, if you want to change this reference, you can directly send an object and bind it, and any parameter that is sending inside one parameter that is possible with a call. But if you have multiple parameters, then you can use apply with square braces as multiple parameters. అలా ఏదైనా ఒక ఫంక్షన్ లో దాని దిస్ రెఫరెన్స్ ని మనం మాడిఫై చేయాలి అంటే, మొత్తాన్ని, దాని దిస్ రెఫరెన్స్ ఇదే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లో, దాన్ని మొత్తాన్ని మాడిఫై చేయాలంటే యూ కెన్ యూస్ కాల్ అండ్ అప్లై. వైల్ చేంజింగ్ ద దిస్ రెఫరెన్స్, ఆ దిస్ రెఫరెన్స్ చేంజ్ డైరెక్ట్ గా అది కాల్ చేస్తుంది. అదే దానికి పారామీటర్స్ కావాలి అంటే అప్లై యూస్ చేస్తాం. మల్టిపుల్ పారామీటర్స్ అయితే స్క్వేర్ బేసిస్ లో పెట్టి, సింగిల్ పారామీటర్ అయితే స్క్వేర్ బేసిస్ లేకుండా డబుల్ కోర్స్ లో ఒకటి కాల్ చేస్తాం. ఇది డిఫరెన్స్ బిట్వీన్ కాల్ అండ్ అప్లై. బైండ్ అంటే ఏం లేదు, అది బైండ్ చేసి వదిలేస్తుంది, అది బైండ్ చేసి కొత్త వేరియబుల్ ఒకటి ఇస్తుంది, వేర్ ఎఫ్ రిటర్న్ ఈక్వల్ టు, అది బైండ్ చేసి కొత్తది ఒకటి ఇస్తుంది. అంటే కాల్ చేయకుండా నీ చేతికి ఇస్తుంది, నువ్వు కాల్ చేసుకో అని అర్థం. నీకు అర్థమైంది కదా. బైండ్ అనేది ఇట్ విల్ జస్ట్ చేంజ్ ద దిస్ రెఫరెన్స్ అండ్ ద వాల్యూస్ అండ్ గివ్ ద న్యూ రెఫరెన్స్ ఆఫ్ ఇట్, యూ కెన్ యూజ్ ఇట్. అర్థమైంది, నువ్వు దాన్ని వాడుకో. అర్థమైంది, కావాలంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయి, నీకు దాని ఇచ్చిన పారామీటర్స్ ఆ ఫంక్షన్ మొత్తం ఉంటది అనమాట. అర్థమైందా, ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో ఫంక్షన్ మొత్తం ఇక్కడ ఉంటది. యు గాట్ ఇట్, ఫంక్షన్ మొత్తం ఇక్కడ ఉంటది, దాన్ని నువ్వు ఇప్పుడు కాల్ చేస్తే ఇప్పుడు కాల్ అవుతుంది అనమాట. అది అది నేను చెప్పేది. బైండ్ విల్ జస్ట్ చేంజ్ ద దిస్ రెఫరెన్స్ అండ్ అప్లై ద ప్రాపర్టీస్ వాట్ ఎవర్ యూ సెండ్ లైక్ అప్లై, అండ్ విల్ గివ్ ద న్యూ ఫంక్షన్ రెఫరెన్స్. దాన్ని నువ్వు కాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ లైన్ లో. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాల్, అప్లై అండ్ బైండ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే సండే క్లాస్ లో అడగొచ్చు. ఎల్లుండే కదా, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. క్లియరా? రిటర్న్ స్టేట్మెంట్స్ కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ లోకి ఇంకో ఫంక్షన్ పంపిస్తున్నావు అని అర్థం. ఓకే, సో నేను న్యూ ఫైల్ క్రియేట్ చేస్తా, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ డాట్ జేఎస్. రిమెంబర్ దిస్. సో ఇప్పుడు నేను ఫంక్షన్, రిమెంబర్ దిస్, ఆపరేషన్ a comma b comma function return function of a comma b. I have a function add a comma b return a plus b. Correct na? I have a function subtract a comma b return a minus b. అంతేనా? సో ఇప్పుడు యూజర్ ఏం సెలెక్ట్ చేసుకున్నాడంటే లెట్ ఆప్షన్ ఈక్వల్ టు యాడ్. ఆప్షన్ ఏం తీసుకున్నాడు, యాడ్ అనే సింబల్ తీసుకున్నాడు. అంతేనా? ఇప్పుడు నేను స్విచ్ కేసు రాస్తున్నా, స్విచ్ కేసు రాసి ఆప్షన్ కేస్ ప్లస్ అయితే నేను ఆపరేషన్ కేస్ ప్లస్ అయితే నేను ఆపరేషన్ అనే ఫంక్షన్ లోకి
వాడు ఇచ్చిన 2,3 కామా ఆ ఫంక్షన్ ఇప్పుడు యాడ్ కాబట్టి యాడ్ అనే ఫంక్షన్ నేమ్ ను పంపిస్తున్నా, అర్థమైంది అనుకుంటా. తర్వాత బ్రేక్, తర్వాత స్పేస్ వాడు ఇచ్చింది మైనస్ అయితే క్యాలిక్యులేటర్ లో, నేను ఆపరేషన్ లో 5,3 ఇచ్చి సబ్స్ట్రాక్ట్ పంపిస్తున్నా బ్రేక్. అంటే ఐఎమ్ సెండింగ్ వన్ ఫంక్షన్ యాజ్ ఎ రెఫరెన్స్ టు అనదర్ ఫంక్షన్, అక్కడ అది దాన్ని ఎగ్జిక్యూట్ చేసి రిటర్న్ పంపిస్తుంది. ఇది చాలా మ్యాజిక్. దీన్ని మనము శాంతంగా చూద్దాం, ఓకేనా. ఇలా డీబగ్ పెట్టి ఇది ఎగ్జిక్యూట్ చేసింది కదా, దీన్ని మనం ప్రింట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలా స్వామి. నెట్ రిజల్ట్ లో స్టోర్ చేసుకుందాం. రిజల్ట్ ఈక్వల్ టు 0, ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు అని ఇద్దాం ఇక్కడ, అంటే స్టోర్ చేసుకోవాలి కదా, అప్పుడే కదా మనం ప్రింట్ చేసుకోగలం. నెక్స్ట్ లైన్ లో కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్, ఇక్కడ నేను పాయింటర్ పెడతా. ఇప్పుడు చూద్దాం దీని మందల క్లియర్. నోడ్ హైయర్ ఆర్డర్ అని కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, సో హైయర్ ఆర్డర్ ఫంక్షన్ which will take function name as a reference along with parameters, that is higher order function. A function which will take input as an another function reference. ఓకే, ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ కి వెళ్దాం. అరే అబ్బా, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ అయిపోయింది, పాయింటర్ ఒక్కటే ఉన్నింది, సో నేను చూసుకోవాలా ఇక్కడ పాయింటర్ పెట్టాలి. ఓకే చూడండి, సో ఇప్పుడు ఆప్షన్ ఏంది, ఇది మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు ఆపరేషన్ దాని లోపలికి వెళ్ళాలి కదా మనం, గో ఇన్సైడ్. ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ అనేది ఏంది, యాడ్ అనే ఒక ఫంక్షన్ రెఫరెన్స్ వచ్చింది. తర్వాత ఏ అనేది ఏంది 2,3, దిస్ ఫంక్షన్ అనేది యాడ్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది యాడే కదా, యాడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసి ఆ వాల్యూ రిటర్న్ చేసి రిజల్ట్ లో స్టోర్ చేస్తుంది, ఆ రిజల్ట్ 5. సో ఇదొక, ఇప్పుడు నేను మైనస్ ఇస్తే మైనస్ అనే ఫంక్షన్ ని ఇన్పుట్ గా పంపించి దాన్ని కాల్ చేసి రిటర్న్ చేసుకోరా అని చెప్తున్నాం అనమాట. అన్ని ఫంక్షన్స్ డిక్లేర్ అయ్యి, కానీ బేస్డ్ ఆన్ ద సెలక్షన్ క్యాలిక్యులేటర్ లో ఇలానే ఉంటది. రిమెంబర్ దిస్. మైనస్ కాబట్టి మైనస్ పేస్ట్ చేసుకొని నేను, అంటే అదొక ఎగ్జాంపుల్ అన్న, క్యాలిక్యులేటర్ ఇలా ఉంటదని అర్థం చేసుకోండి, అలాగే ఉంటదని నేను చెప్పను. అలా ఉంటదని అర్థం చేసుకుంటే మీకు ఒక హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఎందుకు అని అర్థం అవుతుంది అనమాట. ఈ ఆపరేషన్ లోకి నేను సబ్స్ట్రాక్ట్ పంపిస్తే 5,3 సబ్స్ట్రాక్ట్ పంపిస్తే అది సబ్ట్రాక్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవుతుంది రిజల్ట్. ఎందుకంటే ఫంక్ అనేది నువ్వు ఇచ్చిన పేరు ఇది కదా, అందువల్ల ఇక్కడ ఫంక్ లోకి నువ్వు పంపించావు అనుకో, ఈ సబ్స్ట్రాక్టే కాల్ అవుతుంది యాక్చువల్ గా, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా. సబ్ట్రాక్ట్ కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిందే కదా సబ్ట్రాక్ట్. గాట్ ఇట్. చూడండి, సబ్ట్రాక్ట్ మనం పంపించాం కాబట్టి ఫంక్ అనేది సబ్ట్రాక్షనే కదా, దాన్ని కాల్ చేస్తుంది. ఇప్పుడు అలా రిటర్న్ కాల్ చేసి దాని రిజల్ట్ పంపించేస్తుంది అలా. ఓకే, దిస్ ఇస్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ రికర్షన్. recursion.js. Recursion is calling itself, దాన్నే పిలుచుకుంటది. సో ఇప్పుడు దాన్ని ఎలా పిలిచాలి, ఎలాంటి సిచ్యువేషన్ లో పిలిచాలి అంటే, ఇప్పుడు నేను ఫ్యాక్టోరియల్ తీసుకోవాలి. ఫ్యాక్టోరియల్ అంటే అలాగా, ఇప్పుడు n ఈక్వల్ టు 5 ఇచ్చావు అంటే 5 కి ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు ఒక ఫంక్షన్ ని కాల్ చేసి దానికి n*n-1 ఇవ్వాలి, అంతేనా. అంటే 5*4 మళ్ళా n-2 ఇవ్వాలి, మళ్ళీ n-3 ఇవ్వాలి, మళ్ళీ n-1 ఇవ్వాలి, అంతేనా. ఇదే కదా లాస్ట్ కి వచ్చేది. అంటే నువ్వు దాన్నే కాల్ చేయాలి -1తో టిల్ 1 వచ్చేంత వరకు. అంటే 0 అయితే ఎగ్జిట్ అవ్వు, 1 వస్తే లాస్ట్ వాల్యూ అదే అని నువ్వు చెప్తున్నావు, అర్థమైందా. అప్పుడు నువ్వు ఎలా కాల్ చేయాలి, ఫంక్షన్ ఫ్యాక్ట్, నీకు n వచ్చిందా, ఈ n వచ్చినప్పుడు యూ రిటర్న్ n*fact of n-1. అంటే ఇది ఎలా పనిచేస్తుందో చూడండి, పర్ఫెక్ట్ గా చూడండి. మీకు లెట్ రిజల్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఆఫ్ 5. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే చూడండి, పర్ఫెక్ట్ గా చూడండి, ప్రశాంతంగా చూడండి. అంటే రికర్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను మీకు.
నోడ్ రికర్షన్ డాట్ జేఎస్. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఫ్యాక్ట్ ఇచ్చాం. ఇప్పుడు ఫ్యాక్ట్ లో n5 మళ్ళీ వెళ్ళింది, n4, సో మళ్ళీ n3, n2, n1. గమనించండి, n0 అయింది కాబట్టి n-1 వచ్చినప్పుడు అయ్యో -1 నిమిషం, చాలా దారుణం అయిపోయింది. అదేంటంటే ఇంకా అది వెళ్తానే ఉంది, దాన్ని మనం క్యాన్సిల్ చేయాలి. ఒక నిమిషం ఆగండి. అప్పుడు ఇఫ్, సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఇఫ్ ఎన్ ఎన్ అరే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితేనే దాని లోపలికి వెళ్ళు. ఓకే, రిటర్న్ దిస్ ఎల్స్ రిటర్న్ ఎన్. అర్థమైంది కదా? అంటే 0 కి వెళ్లకుండా 1 కంటే 1 ఆర్ 1 కంటే ఎక్కువ ఉంటేనే ఈ లూప్ చేయలేదంటే ఎన్ రిటర్న్ పంపించే అనేది అర్థం. అది రిటర్న్ కండిషన్, అంటే ఫెయిల్యూర్ కండిషన్. అది ఇప్పుడు చూడండి, ఫెయిల్యూర్ కండిషన్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా దానికి. దీని లోపలికి వెళ్దాం, అంటే దీని లోపలికి వెళ్ళిందా, ఇప్పుడు ఏమైంది, మళ్ళీ దాన్నే కాల్ చేసింది 4 తో, మళ్ళీ దాన్నే కాల్ చేసింది, మళ్ళీ దాన్నే కాల్ చేసింది, మళ్ళీ దాన్నే కాల్ చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ ఉంది, ఎంత ఉంది ఇక్కడ, 0 ఉంది కాబట్టి రిటర్న్ చేసేసింది, రిటర్న్ వాల్యూ 0. నెక్స్ట్ ఎన్ ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, n4 ఉంది, 5 ఉంది. ఇప్పుడు రిటర్న్ వాల్యూస్కి వచ్చేస్తే నేను దీన్ని ప్రింట్ చేయాల. ఓకే, 5 స్టార్ 4 స్టార్ 4 3 2 0 0 అయింది. సో గ్రేటర్ దాన్ n స్టార్ n-1 ఎల్స్ రిటర్న్ 1, 0 కాదు. ఓకే, అంటే అది 1 కంటే తక్కువ అవుతుంటే మనం 0 సెండ్ చేస్తే మొత్తం 0 అయిపోద్ది. 1 కదా లాస్ట్, ఎన్ కూడా 1 కూడా లేదు అనుకుంటే 1 పంపించాలి మనం. అర్థమైంది కదా? సో అప్పుడు ఏం పంపించాలంటే మనం దీన్ని రీఫ్యాక్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ గ్రేటర్ దెన్ యూనో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ 1. ఓకే, ఎల్స్ అంటే 1 అంతకంటే తక్కువ ఉంటే 1, ఇంకా 1 వచ్చిందంటే 1 వెళ్ళిపోద్ది, లేదంటే రిటర్న్ ఎన్ స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ n-1. ఇది రికర్షన్ అనుకో. ఇప్పుడు దీన్ని చూద్దాం, క్లియర్. అంటే ప్రోగ్రామింగ్ డీబగ్గింగ్ చేసినప్పుడు మనం అలా అర్థం చేసుకోవాలి, చేయాలన్నమాట. చూడు 5 4 3 2 1 మొత్తానికి వస్తుంది. చూడు ఇప్పుడు చూడు, రిటర్న్ వాల్యూ 5 120 అయింది. ఇప్పుడు 120 అయింది. ఎలా అయింది అంటే దీనికి నేను పెయింట్ లో వేసి చూపిస్తా. తప్పదు, పెయింట్ లో వేసుకొని చూడాలి, లేదంటే మీకు అర్థం కాదు. అది రికర్షన్ స్వామి. సో ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ n=5 ఉందా, n5 n=5 ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావు ఇప్పుడు, నువ్వు అక్కడి నుంచి 5 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అంటే 4 కదా, ఫ్యాక్ట్ ఆఫ్ 4 కదా. దాని తర్వాత 4 నుంచి మళ్ళీ ఏమొస్తుంది, ఒక్క నిమిషం, ఈ 4 నుంచి మళ్ళీ ఏమొస్తుంది నీకు, 5 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 4 లో మళ్ళా స్టార్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 అంటే 3 కదా. ఓకే, ఇది బానే ఉంది. అరే ఎందుకు రావట్లేదు ఇది,
ఓకే, సో దట్స్ ఫైన్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు n అంటే 3 ఉంది, మళ్ళా 5 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 4 కామా ఫ్యాక్ట్ ఆఫ్ 3 కామా మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ 3 - 1 అంటే 2. అర్థమైంది కదా? మళ్ళీ ఇదేమవుద్ది 5 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 4 స్టార్ 2 3 స్టార్ 2 స్టార్ అవుద్ది కదా, అది కూడా రాద్దాం. 5 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 4 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 3 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 2 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 1 అయింది. సో ఇప్పుడు ఏమవుద్ది ఇక్కడ దీని తర్వాత ఇది, ఓకే, దీని తర్వాత ఇది అనుకోండి. సో ఇప్పుడు ఏమవుద్ది ఫ్యాక్టర్ 1 వచ్చినప్పుడు ఏమైంది ఇక్కడ 1 రిటర్న్ చేసింది, గుర్తు పెట్టుకోండి, అంతేనా? అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 1 నువ్వు కాల్ చేసినప్పుడు 1 రిటర్న్ చేస్తుంది. ఈ 1 రిటర్న్ చేసినప్పుడు ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 1 వాల్యూ ఎంత, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్ట్ ఆఫ్ 1 వాల్యూ ఎంత 1, అంతేనా? అంతేనా? నేను ఇక్కడ రాస్తున్నా. అంటే 5 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 4 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 3 స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ 2 స్టార్ 1 అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 1 నీకు 1 రిటర్న్ చేసింది. గాట్ ఇట్? ఫ్యాక్ట్ ఆఫ్ 1 నీకు 1 రిటర్న్ చేసింది. ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 2 స్టార్ 1 అంటే ఎంత, 1 అంతేనా? ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 2 నీకు 2 రిటర్న్ చేసింది. ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 3 స్టార్ 2 అంటే ఎంత, 6 రిటర్న్ చేసింది. మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ 4 స్టార్ 6 అంటే ఎంత, 24 రిటర్న్ చేసింది. 24 స్టార్ 5 ఎంత, 120 అయింది. యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. ఓకే, ఇప్పుడు చూడండి, బాగా గమనించింది, N5 గ్లోబల్లో ఇదంతా ఓకే, ఇదంతా వదిలేండి. ఇప్పుడు ఎంత, దీని రిటర్న్ వాల్యూ ఎంత వస్తుంది, 5 స్టార్ వస్తుంది. ఇప్పుడు N మళ్ళా 4, ఇప్పుడు రిటర్న్స్ ఇప్పుడే స్టార్ట్ అవ్వవు, 3 2. ఇప్పుడు 1 రిటర్న్ వాల్యూ, ఇక్కడ N స్టార్ 1 లో రిటర్న్ వాల్యూ ఎంత 1, అంటే N స్టార్ ఫ్యాక్ట్ ఆఫ్ N - 1 దాని రిటర్న్ వాల్యూ ఎంత అప్పుడు 2. ఓకే, ఇప్పుడు N వాల్యూ ఎంత 3 3, 2 6 రిటర్న్ వాల్యూ, మళ్ళా 6, 4 రిటర్న్ వాల్యూ ఎంత 24. నెక్స్ట్ 5th వాల్యూలో మళ్ళా 5, 24 120 రిటర్న్ వాల్యూ. అదే రిటర్న్ అయింది. నేను ఏదైతే ఇప్పుడు పెయింట్ లో ఎగ్జిక్యూట్ చేశానో అది ఎగ్జిక్యూట్ అయ్యి రిటర్న్ అవుతుంది అనమాట. అది రికర్షన్ ఫంక్షన్. ఇంకొకటి ఉంది ఫంక్షన్ కర్రీయింగ్, అంటే ఇది నువ్వు రాయొచ్చు, బట్ కర్రీ ఫంక్షన్, కర్రీ ఫంక్ డాట్ జేఎస్ అనుకో. ఓకే, అంటే ఇప్పుడు ఫంక్షన్ అప్పర్ ఉంది A, B, రిటర్న్ లోవర్, డైరెక్ట్ గా ఇవ్వచ్చు ఫంక్షన్ ఆఫ్ C, రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ D, రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ E, రిటర్న్ ఫంక్షన్ ఆఫ్ F. నాకు ఇది గుర్తులేదు, బట్ రిటర్న్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E ప్లస్ F. ఫంక్షన్ కరింగ్. దీన్ని కాల్ చేయాలంటే ఎన్ని బ్రేసెస్ పెట్టాలి చూడు, రిజల్ట్ ఈక్వల్ టు అప్పర్, చూడండి ఫస్ట్ దానికి 1, 2 అదే A, B 1, 2 ఇచ్చేస్తాం. ఓకే, A, B. నెక్స్ట్ ఇంకొక బ్రేసెస్ పెట్టాలి, దానికి C ఇవ్వాలి అంటే 3. నెక్స్ట్ ఇంకొక బ్రేసెస్ ఇవ్వాలి, దానికి D అంటే 4 5. నెక్స్ట్ ఇంకొక బ్రేసెస్ E, అంతేనా? అంటే ఇది రిటర్న్ చేసిన ఫంక్షన్ ని మళ్ళీ కాల్ చేస్తున్నాం, అది రిటర్న్ చేసిన ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తున్నాం, 4 మళ్ళీ 10. ఫైనల్ గా అది సార్థకమైంది దాని రిజల్ట్. ఓకే, అది ఫంక్షన్ కరింగ్. ఏ నెస్టెడ్ ఫంక్షన్ ఇన్సైడ్ దట్ వీఆర్ కాలింగ్ ఇట్. అబ్బా, మనం రికర్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం అలవాట్లో పొరపాటు. దీన్ని బ్రేక్ చేద్దాం, Ctrl+C బ్రేక్ చేసి క్లియర్ కొట్టేసి ఇది క్లోజ్ చేసి నోడ్
curry.js పాయింట్ పెడతాం, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? చూడండి, అది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలా కాకపోయినా మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే లెట్ రిజల్ట్ 1 ఈక్వల్ టు ఇలా తీసుకొని లెట్ రిజల్ట్ 2 ఈక్వల్ టు రిజల్ట్ 1 ఆఫ్ ఇది, మళ్ళా లెట్ రిజల్ట్ 3 ఈక్వల్ టు రిజల్ట్ 2 ఆఫ్ మిగతా పెట్టచ్చు. లెట్ రిజల్ట్ 4 ఈక్వల్ టు ఈ రెండు దీనికి పెట్టచ్చు, రిజల్ట్ 3కి. ఇలా చేయడం బదులు గమ్ముగా అరవకుండా ఉండడం మేలు. కన్ఫ్యూజ్ అయిపోయి చచ్చిపోతారబ్బా. ఇలా కాల్ చేయొచ్చు. అంటే ప్రతిదీ కూడా దాని ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఇందాక నేను ఏదైతే హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ చెప్పానో దాంట్లో దాని ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. ఫైనల్ రిజల్ట్ 5 అనేది నీ ఇన్పుట్. కావాలంటే చూసుకో, వద్దన్నా కావునన్నా అదే. చూడు 25 వచ్చింది కదా, అట్లా. అది ఫంక్షన్ కాలింగ్. ఏ ఫంక్షన్ కాలింగ్ ఇంటర్నల్ ఫంక్షన్ నువ్వు 10 అయినా పెట్టు, ఒకదాని తర్వాత ఒకటి కాల్ అవుతా ఉంటది. అది ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ కాలింగ్ అడగరు, బట్ అడిగితే మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఓన్లీ వాల్యూ సెండ్ చేయబడలేదు. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్స్ లోకి వెళ్తే రిటర్న్ స్టేట్మెంట్స్ లో ఫంక్షన్ సమ్మైజేషన్ అని అనుకో, నేమ్ కామా ఏజ్. మీరు రిటర్న్ లో 5 ఇవ్వాలా, ఏ కామా బి అలా ఏం లేదు. రిటర్న్ లో మీరు నేమ్ సాగర్ ఇలా నువ్వు ఏమైనా సెండ్ చేయొచ్చు రిటర్న్ లో. ఈ ప్రపంచంలో నువ్వు రిటర్న్ లో ఏమైనా సెండ్, ఇలా అయినా సెండ్ చేయి. నువ్వు ఇంకొక ఆబ్జెక్ట్ సెండ్ చేయి, నువ్వు ఇంకొక అరే సెండ్ చేయి, ఓకే, నువ్వు ఒక్కొక్క ఆబ్జెక్ట్ సెండ్ చేయి, నో ప్రాబ్లం. సమ్మైజేషన్ లో సాగరు 28 అని అనుకో, నువ్వేమైనా సెండ్ చేయొచ్చు రిటర్న్ లో. ఒక వాల్యూసే సెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఆబ్జెక్ట్ కూడా సెండ్ చేయొచ్చు అంటున్నా నేను. ఓకే, అర్థమైందా? నువ్వు ఇప్పుడు దీని బదులు అరే కూడా సెండ్ చేయి, రిటర్న్ లో నువ్వేమైనా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు అదే చెప్తున్నా. రిటర్న్ విల్ డూ ఎనీ రిటర్న్, యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. నువ్వు ఇది పంపిస్తున్నావు, అవుట్పుట్ ఇది వస్తుంది, నీ ఇష్టం అది. నువ్వు రాసిందే కోడ్, అర్థమైందా? రిటర్న్ లో ఏమైనా పంపించు, దానికోసం రిటర్న్ స్టేట్మెంట్ లో నువ్వేమైనా పంపించు అని చెప్తున్నా. ఈవెన్ ఈ ఫంక్షన్ రెఫరెన్సే పంపించుకో, నువ్వేమైనా పంపించచ్చు అబ్బా రిటర్న్ లో. ఈ ఫంక్షనే పంపించుకో, అర్థమైందా? ఆ ఫంక్షనే వాడుకో, మళ్ళా కాల్ చేయి, ఇబ్బంది ఏం లేదు. కావాలంటే చూడు, ఫంక్షన్ పంపిస్తే మళ్ళీ కాల్ చేయాలి కదా, ఆ ఫంక్షన్ ఇలాగే కాల్ చేయాలి అప్పుడు. అర్థమైందా? అప్పుడు ఏమవుతుందంటే అది లూప్ అవుతుంది, మళ్ళీ అదే కాల్ చేస్తుంది, మళ్ళీ అదే కాల్ చేస్తుంది, ప్రాబ్లమాటిక్. అర్థమైందా? అది నేను చెప్పేది. నువ్వేమైనా పంపించవచ్చు రిటర్న్ లో, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. బట్ నేను మీకు ఎగ్జాంపుల్ గా చూపించడానికి చెప్పాను. ఓకేనా? నో ప్రాబ్లం, వెరీ క్లియర్, రైట్? సో అట్లా ఏమైనా డౌట్లు ఉంటే సండే క్లాస్ లో లైవ్ లో చేసుకుందాం. లైవ్ మిస్ అవ్వద్దు. ఫంక్షన్స్ అనేది ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ ఫంక్షన్సే కోర్. మీరు చూసుంటారు ఈ రోజు అంతా. పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఎందుకు వచ్చాయంటే అందుకే.